2011కు ముందు నియమితులై సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్పెషల్ టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెమో నెంబర్ 33336/Services1/A2/2026 తేదీ 25/6/2026 ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భారత సుప్రీంకోర్టు 1/9/2025 ఇచ్చిన తీర్పు ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టం అమలుకు ముందు అంటే 2011కు ముందు నియమితులై 1/9/2025 నాటికి పదవీ విరమణకు ఇంకా 5 ఏళ్లకు పైగా సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా 2 ఏళ్లలోపు టెట్ అర్హత పొందాలి అని ఆదేశించింది. దీనిని అనుసరించి అప్పట్లో టెట్ అర్హత అవసరం లేకుండా నియమితులైన 2011కు ముందు ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు నిర్ణీత గడువులోగా టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే GOMS నెంబర్ 36 ద్వారా ఏపీ టెట్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన విధానాన్ని కూడా పేర్కొంది. అనంతరం సుప్రీంకోర్టు 29/5/2026న రివ్యూ పిటిషన్స్ను విచారిస్తూ టెట్ అర్హత నిబంధనను మార్చేందుకు నిరాకరించినప్పటికీ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టెట్ అర్హత పొందేందుకు గడువును 31/8/2028 వరకు పొడిగించింది. అలాగే ప్రతి సంవత్సరము 2 సార్లు సుమారు 6 నెలల వ్యవధిలో టెట్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన అంశాల ప్రకారం 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు సాధారణ టెట్తో పాటు ప్రత్యేక టెట్ కూడా నిర్వహిస్తే వారికి అనవసర ఇబ్బందులు లేకుండా గడువులోగా అర్హత పొందే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యా డైరెక్టర్ కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం 2011కు ముందు నియమితులై సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్పెషల్ టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రత్యేక పరీక్ష సాధారణంగా నిర్వహించే టెట్కి అదనంగా నిర్వహించబడుతుంది. దీని ద్వారా అర్హులైన ఉపాధ్యాయులు 31/8/2028 లోపు టెట్ అర్హత సాధించి సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువును పాటించే అవకాశం కల్పించబడుతుంది. ఈ ఉత్తర్వులను అమలు చేయటానికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది.